ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. అమెరికా గనుక యుద్ధాల నుంచి తప్పుకుంటే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా మన దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు భారత్ను టార్గెట్ చేస్తుందా? పాకిస్తాన్ ఏమంటుందంటే, అమెరికా గనక మా దేశంపై దాడి చేస్తే మా టార్గెట్ భారత్ వైపేనంటుంది. మాపై దాడి చేస్తే మా లక్ష్యం భారతే అంటూ పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు అమెరికాకు భారత్కు మధ్య ఉన్న ఈ యుద్ధ సమీకరణాలేంటి? పాకిస్తాన్ ఎందుకు భారత్ పైకి రావాలనుకుంటుంది? మరి ఈరోజు మన ఈ ప్రత్యేక కథనంలో వీడియో చూద్దాం. మీరైతే ఒక లైక్ చేయండి చాలు. అయితే ఇక్కడ దశాబ్దాల కాలంగా పాకిస్తాన్కు అమెరికా బిలియన్ల డాలర్ల సైనిక సహాయం చేస్తూ వచ్చింది. అయితే మారుతున్న పరిస్థితులలో అమెరికా ఇప్పుడు భారత్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ పాకిస్తాన్ను పక్కన పెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు నేను లేకపోతే భారత్ పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాలు జరుగుతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒక రకంగా ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా ఉంటూనే పాకిస్తాన్ను కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ అమెరికా ఈ ప్రాంతంలో తన పట్టు కోల్పోతే లేదా యుద్ధ సహాయం ఆపేస్తే పాకిస్తాన్ తన ఉనికిని చాటుకోవడానికి భారత్పై కయ్యానికి కాలు దువ్వే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఎందుకు భారత్ను టార్గెట్ చేయాలనుకుంటుందంటే, ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా దెబ్బతిన్నది కూడా. అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి ప్రజల దృష్టిని మళ్లించడానికి పాక్ పాలకులు ఎప్పుడు ఎంచుకునే మార్గం ఏంటంటే భారత్ విద్వేషం. అమెరికా గనుక పాకిస్తాన్ని ఆర్థికంగా లేదా సైనికంగానో ఇబ్బంది పెడితే దానికి ప్రతీకారంగా భారత్పై దాడి చేస్తామని పాక్ మాజీ అధికారులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. అమెరికా సహాయం ఆగిపోతే పాక్ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు మరింత రెచ్చిపోతాయి. ఎందుకంటే ఇక్కడ భారత్లోని అశాంతిని సృష్టించే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల వచ్చిన అమెరికా నివేదికల ప్రకారం 2035 నాటికి పాక్ వద్ద అణ్వాయుధాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కూడా ఉందట. ఇది కేవలం భారత్కే కాదు, ప్రపంచానికే ముప్పు అని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి. అయితే భారత్ పాత భారత్ కాదు. ఆపరేషన్ సింధూర్ వంటి వ్యూహాలతో భారత్ ఇప్పటికే సరిహద్దుల్లో పహరా కాస్తుంది. ఇక్కడ అమెరికా మద్దతు ఉన్నా లేకపోయినా శత్రువులను తగిన బుద్ధి చెప్పే సత్తా భారత్ దగ్గర ఉంది. అమెరికా స్పీకర్ మైక్ జాన్సన్ వంటి వారు కూడా ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని ప్రకటించడం గమనార్హం. అమెరికా యుద్ధ రాజకీయాలు ఎలా ఉన్నా పాకిస్తాన్ కన్వింపు చర్యలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.